కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని గురించి ప్రత్యేకించి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు రుణ సదుపాయాన్ని కల్పించడానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు, దాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఒక కీలకమైన పరిణామంగా మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్కు పార్లమెంటు ద్వారా హక్కుగా లభించినటువంటి విభజన చట్టం నేపథ్యాన్ని అప్పులుగా మార్చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్కు హక్కుగా వచ్చిన వాటన్నిటిని అమలు చేయకపోగా దాన్ని అప్పులుగా మార్చేసే ప్రయత్నం కేంద్రం చేస్తూ ఉంది. దీని పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తంగా ఉండాలనేది మనకు అర్థమవుతుంది. ఒక్క అమరావతి రాజధానికి ఇచ్చిన 15,000 కోట్ల రూపాయలని మనం పరిగణలో తీసుకుందాం. అమరావతి రాజధాని గురించి మాట్లాడే ముందు విభజన చట్టాన్ని మేము ఆ స్పిరిట్ని గౌరవిస్తున్నాం, గుర్తిస్తున్నాము అన్నారు. అంటే విభజన చట్టం స్పిరిట్ని, అందులో ఉన్న అంశాలను గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం అని అంటే అర్థం దాంట్లో ఉన్న వాటిని పాటించాలని. విభజన చట్టం ప్రకారం రాజధానికి సంబంధించి ఏం చెప్పారు? విభజన చట్టంలో రాజధానికి సంబంధించిన అంశం ఎలాంటి సహకారం చేయాలి అంటే, నెంబర్ 1, మౌలిక వస్తువులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, హైకోర్టు, ముఖ్యమంత్రి బంగ్లా, వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇవ్వాలి. ఇది డైరెక్ట్గా కేంద్ర బడ్జెట్ నుంచి కేటాయించాలి. అప్పులో, గ్రాంట్లు అనే చర్చే లేదు, వాళ్ళ బాధ్యత అది. ఇది హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిలో ఏదైతే నిర్మించాలనుకున్నారో అందులో హక్కుని అమలు చేస్తూ అదనంగా ఏదైనా చేసేదాన్ని సాయము అంటారు. ఇప్పుడు అసలు హక్కుని పక్కన పెట్టేసి సాయం చుట్టూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఏ రకంగా సహకరించాలి? 52,000 ఎకరాల ప్రాంతంలో ఒక మంచి రాజధాని నిర్మించాలని చంద్రబాబు గారు భావిస్తున్నారు. భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన నిర్ణయించుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇది బాగుందని నిర్మలా సీతారామన్ గారు కూడా మా బాధ్యత అని చెప్పారు. అంటే మీ మౌలిక వస్తువుల కల్పన అనేది ఫస్ట్ జరగాలి. ఆ మౌలిక వస్తువుల కల్పనకి 52,000 కోట్ల రూపాయలు అవుతాయి అని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేసింది. 52,000 కోట్లు ఇస్తారా, ఎంత ఇస్తారనేది కేంద్ర ప్రభుత్వం ఇష్టం. కానీ మౌలిక వస్తువుల కల్పనకు 52,000 కోట్ల రూపాయల మాస్టర్ ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినప్పుడు దాంట్లో మీరు ఎంత ఇస్తారో అంత నేరుగా బడ్జెట్ నుంచి కేటాయించాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసెంబ్లీ, సెక్రటేరియట్, గవర్నర్ బంగ్లా మరియు ముఖ్యమంత్రి కార్యాలయం, హైకోర్టు, వీటికి ఎంత ఖర్చు అయితే అంత మీరు ఇవ్వాలి. ఇప్పుడు రాజధానిలో ఉండాల్సిన మొదట ఏంది? ఫస్ట్ మౌలిక వస్తువుల కల్పన, 2 పరిపాలనకు కావాల్సిన ఈ కార్యాలయాలు, వీటికి నేరుగా డబ్బులు ఇవ్వాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు, విభజన చట్టంలో చెప్పబడింది. దీన్ని అమలు చేసి తర్వాత అదనపు సాయం కావాలనుకుంటే నేరుగా సాయం చేయొచ్చు, లేదా అప్పులు తీసేయచ్చు. అసలు విషయాన్ని, హక్కుతో కూడుకున్న విషయాలు గాలి కుదిలేసి చర్చనీయాంశం చేయకుండా నేరుగా సాయం పేరుతో అప్పుల కోసం వెళ్తున్నారంటే హక్కుని మీరు ఏం గౌరవించినట్టు? ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఈ చేయకపోతే ఏమవుతుంది? అప్పుల చుట్టూ మొత్తం నడుస్తుంది. ఈరోజు గ్రాంట్, ఎయిడ్ అవన్నీ పక్కన పెడదాం. నిర్మలా సీతారామన్ గారు వివిధ పత్రికల్లో వచ్చిన వార్త ప్రకారం చంద్రబాబు గారి స్పందన మేరకు అది ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొస్తారు. అది అప్పు. ఆ అప్పుని ఎవరు కడతారు? కేంద్ర ప్రభుత్వం కడుతుందా, రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? ఇక్కడ కూడా ట్విస్ట్ ఏముందంటే, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి అనుకుంటే అది భారం అయిపోతుంది, అది అన్యాయం కూడా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే ఈ అప్పును కట్టేట్టుగా ఉంటే ఇక్కడే అనుమానం వస్తుంది కేంద్ర ప్రభుత్వ పాత్ర పైన. కేంద్ర ప్రభుత్వం దాదాపు 46 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుంది కుడియడంగా. దాంట్లో 1 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నామని, అప్పులు తీసుకోబోతాం అంటే ఆదాయాన్ని అప్పులకు చూపిస్తున్నారు. అంటే బడ్జెట్ యొక్క మొత్తం విలువలో అప్పుల శాతం కూడా 20-30% దాటేసినట్టుంది. అంటే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులే నేరుగా ఇవ్వచ్చుగా మీరు గ్రాంట్ అయితే, కేంద్ర ప్రభుత్వం భరించేట్టుగా ఉంటే. అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ పేరు మీద మళ్ళీ అప్పు చేయడం ఏంటి? దాన్ని మీరు భరించడం ఏంటి? మీరు ఎట్లా అప్పు చేస్తున్నారు కదా లక్షల కోట్లు, దాన్నే ఇచ్చేవచ్చు కదా మీరు నిజంగా అప్పు చేసి ఇచ్చేట్టుగా. నిన్న పురంధేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు బట్టి వాళ్ళు ఏ బ్యాంక్ నుంచైనా అప్పు తీసుకోవచ్చు, అది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, మనకిస్తున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎందుకు ఇక్కడ? లక్షల కోట్లు మీరు అప్పులు చేస్తున్నప్పుడు అందులో 15,000 కోట్లు నేరుగా ఇవ్వచ్చు కదా, అది నిజమైతే. అందుకు భిన్నంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ ప్రమాదం ఏమొస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ పేరు మీద డబ్బు తీసుకుంటారు, కౌంటర్ గ్యారెంటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అది ఎవరికైనా అదే వర్తిస్తుంది. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఏదైతే వివిధ బ్యాంకుల ద్వారా తీసుకోబోతున్నారో ఆ బ్యాంకులు వడ్డీ 10%, 12% ఉంటుంది, భారీ వడ్డీ ఉంటుంది. ఈ బ్యాంకులు ఇచ్చే ఈ వడ్డీ దరాన్ని
కౌంట్ చేసుకుంటే 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఈ 15,000 కోట్లు లెక్కేస్తారు. అంటే సంవత్సరానికి 2,000 కోట్లు 3,000 కోట్లు కట్టుకుంటా పోతూ ఉండాలి. ఎవరు కట్టాలి దీన్ని? ఓకే, ఈరోజు బీజేపీ వాళ్ళు 2-3 ఏళ్ళు కడతారు. మళ్ళీ ఏదైనా ఉల్టా అయిందనుకో రాజకీయాలు, మీరు కట్టండి మనం ఏం చేయాలి? అందువల్ల ఆంధ్రప్రదేశ్ తలకాయ మీద అప్పు చేయడం అనేది ప్రమాదం. ఇక్కడ నిజంగా మీరు కట్టదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం మీ పేరుతోనే అప్పు చేయండి, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో అప్పు చేస్తే మాత్రం ప్రమాదం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి స్పందించి ఇది రాజకీయ అభిప్రాయాలను లేదా ప్రతిపక్షంగానో ముఖ్యమంత్రి గారు చూడొద్దండి. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు వారు రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోమంటారా కేంద్ర ప్రభుత్వం కట్టుకోమంటారా తేల్చండి. కేంద్ర ప్రభుత్వం కట్టుకోదలుచుకుంటే అప్పు కూడా వారి పేరుతోనే చేయమని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీదతో చేసి ఈరోజు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇచ్చిన 20-30 ఏళ్ళు మళ్ళీ రాష్ట్రానికి పెద్ద భారంగా మారిపోతుంది. ఈ విషయాన్ని చంద్రబాబు గారు గుర్తించాలి. రెండోది, కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయాలి, విభజన చట్టంలో ఉన్న వాటిని అమలు చేసి అదనంగా అప్పు గురించి సహాయం చేసుకోండి తప్ప విభజన చట్టంలోని అంశాలన్నీ పక్కన పెట్టేసి దాన్ని అంతా అప్పుగా మార్చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు 15,000 కోట్లు అప్పు ఇస్తున్నారు, రేపు విభజన చట్టంలో ఉన్నటువంటి వాడిని ఎగ్గొట్టేసి ఇదే మీ 15,000 కోట్లు అంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి హక్కుని హక్కుగా సాధించుకోండి, అదనంగా ఇచ్చేదాన్ని అప్ప లేదా ఇంకోటేదో మళ్ళీ ఆలోచించండి. హక్కుల్ని అప్పుగా మార్చేసే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.